మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో అధికార మార్పిడి జరిగి మంగళవారానికి ఏడాది కాలం గడిచింది. షేక్ హసీనాను గద్దె దించే వరకు నిద్రపోలేదు అక్కడి విద్యార్థులు. మరి ఏరుకోరి తెచ్చుకున్న నోబెల్ శాంతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఈ ఏడాది కాలంలో బంగ్లాదేశ్ను ఆర్థికంగా గాడిన పెట్టిన దాఖలాలైతే లేవు. అలా అని రాజకీయ సుస్థిరత సాధించారంటే అదీ లేదు. ఆయన కూడా పక్కా రాజకీయ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో లేడు. అధికారాన్ని అట్టిపెట్టుకోవాలని చూస్తున్నాడు. ఎన్నికలు నిర్వహిస్తానంటూ పలుమార్లు హామీ ఇచ్చి ఆ హామీలు తొంగలో తొక్కిన గనుడు యూనస్. మరి ఏడాది కాలంగా బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న మార్పుల గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మాజీ ప్రధాని షేక్ హసీనాను అక్కడి మిలిటరీ విద్యార్థులు కలిసి ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించి దేశం నుంచి తరిమేశారు. ఆమెను ఢాకా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో దించేసి వెళ్లిపోయారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. దీంతో 15 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన షేక్ హసీనా పాలనకు చరమగీతం పాడినట్టయింది. ఇక ఆమెను గద్దె దించడానికి కారణం ఆమె ప్రభుత్వం తీసుకువచ్చిన కోటా సిస్టమ్. ప్రభుత్వ ఉద్యోగాల్లో మెరిట్తో కాకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు బంగ్లాదేశ్ ఆర్మీ కూడా మద్దతు ప్రకటించింది. అందరూ కలిసి ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి సాగనంపారు. ఆమెకు ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. ఇక హసీనా బంగ్లాదేశ్ నుంచి నిష్క్రమించిన తర్వాత నోబెల్ శాంతి పురస్కార విజేత మహమ్మద్ యూనుస్ను తాత్కాలిక సలహాదారుగా నియమించుకున్నారు. ఇక ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతారని ఆశపడ్డారు. తీరా ఏడాది గడిచినా పరిస్థితులు మెరుగుపడకపోగా ఆయన బంగ్లాదేశ్ రాజకీయ ఆర్థిక వ్యవస్థను మరింత జటిలం చేశారు. షేక్ హసీనా ఢాకా నుంచి నిష్క్రమించిన వెంటనే దేశంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. హిందువులను ఊచకోత కోశారు. వారి ఆస్తులను లూటీ చేశారు. హిందూ మహిళలపై అత్యాచారాలు చేశారు. శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తెస్తాడనుకుంటే ఆయన మాట వినేవారు లేకుండా పోయారు. ఆగస్టు 8వ తేదీన ఆయన తాత్కాలిక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయ పార్టీలు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయనతో మొరపెట్టుకున్నా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఎవరికీ తెలియకుండా ఉంది. ఇక షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు షఫీవుల్ అలం చౌదరి నాడెల్ ఇండియన్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిపితే తిరిగి అవామీ లీగ్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏడాది కాలంగా పడుతున్న ఇబ్బందులను షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఒక్కటే పరిష్కరిస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడానికి పక్కాగా ప్లాన్ చేశారని నాడెల్ చెప్పారు. గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఈ నిరసనల్లో పాల్గొన్న వారు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకుని బంగ్లాదేశ్ ప్రభుత్వంపై యుద్ధానికి దిగారని వివరించారు. నిరసన ముసుగులో చెయ్యని దౌర్జన్యం లేదు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి పోలీసులను చంపేసి ఆయుధాలను తీసుకుని పారిపోయారు. వేరే ఏ దేశంలో ఇలాంటి నిరసనలు జరిగి ఉండవన్నారు. గతంలో బంగ్లాదేశ్లో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కానీ గత ఏడాది జరిగిన నిరసనలు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయన్నారు. బంగ్లాదేశ్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ నిరసనల్లో పాల్గొన్న వారికి భూములతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్కు చెందిన మరికొంతమంది రాజకీయ నాయకులు హసీనా ప్రభుత్వాన్ని కూల్చడానికి విదేశీ ముఠాలు కూడా జట్టు కట్టాయన్నారు. వారిలో పాశ్చాత్య దేశాలతో పాటు పాకిస్తాన్కు చెందిన వారు ఉన్నారని ఆయన అన్నారు. కోటాకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నవారు ఈరోజు వివిధ రకాల కోటాలు, వసతులు, భూములు, ఫ్లాట్లు దక్కించుకున్నారు. కొంతమంది విద్యార్థులు ఉద్యమ ముసుగులో అమాయక విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు వాపోతున్నారు.
ఇక యూనుస్ ఒక ఏడాది పాలన విషయం గురించి ప్రస్తావిస్తూ స్థానిక రాజకీయ నాయకులు 2006-7లోనే యూనుస్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి అధికారం దక్కించుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆయన కూడా రాజకీయ కార్యకర్తే. ప్రజలకు వివిధ రకాల కేసుల్లో ఆదుకునేవాడు. బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. ఆయనంటే గౌరవం కూడా ఉండేది. ఆయన చెప్పేదేమంటే తనకు 10 సంవత్సరాల పాటు దేశాన్ని అప్పగిస్తే సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానన్నాడు. మరి ఆయన ఏడాది నుంచి దేశాన్ని పాలిస్తున్నాడు కదా, ఏ మేరకు దేశాన్ని గాడిన పెట్టాడు అని రాజకీయ నాయకులు నిలదీస్తున్నారు. ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తే బంగ్లాదేశ్లో అవామీ లీగ్కు 40-70% ప్రజలు మద్దతిస్తారని అవామీ పార్టీ సీనియర్ నాయకులు బలంగా నమ్ముతున్నారు. దేశంలో అవామీ లీగ్కు క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. యూనుస్ బంగ్లాదేశ్ స్వాతంత్ర యోధులకు కూడా వ్యతిరేకి అయ్యారు. అలాగే పొరుగున ఉన్న ఇండియాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇండియాతో ఈ స్థాయిలో సంబంధాలు దిగజారలేదంటున్నారు. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ నుంచి అవాకులు చెవాకులు పేలుతున్నాడన్నారు. నోబెల్ శాంతి గ్రహీత అయిన యూనుస్ ఏడాది కాలం పాలనలో దేశంలో అశాంతి నెలకొంది. కోర్టులు పనిచేయడం లేదు. మధ్యవాద నాయకులకు అడ్వకేట్లను హింసించడం మొదలుపెట్టారు. వారిపై భౌతిక దాడులు చేయించారు. అవామీ లీగ్ మీడియాపై కూడా దాడులు చేశారని అవామీ లీగ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక యూనుస్ విషయానికి వస్తే ఆయన అధికారం నుంచి దిగిపోవడానికి ససేమిరా అంటున్నాడు. గత ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిపిస్తానన్నాడు. తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి అన్నాడు. తర్వాత ఏప్రిల్, తర్వాత చూద్దాంలే అంటూ మాట మార్చాడు. ఇక రోజు రోజుకు ప్రజాదరణ పొందుతోన్న అవామీ పార్టీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా పార్టీని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అవామీ లీగ్కు చెందిన వందలాది మంది నాయకులను, హిందూ మైనార్టీ నాయకులను అకారణంగా తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించారు. యూనుస్ మద్దతు ఉన్న రౌడీలు దేశంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలను ధ్వంసం చేశారు. స్వాతంత్ర సమరయోధుల సమాధులను కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మాదిరిగా స్వతంత్రంగా పోటీ చేస్తామంటున్నారు అవామీ లీగ్ నాయకులు. సామాన్య బంగ్లాదేశ్ పౌరుడు అవామీ పార్టీ వెంటనే ఉన్నాడని చెబుతున్నారు షేక్ హసీనా పార్టీకి చెందిన నాయకులు. సామాన్య బంగ్లాదేశ్ పౌరుడు యూనుస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాడు. హసీనా ప్రభుత్వంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లా ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ను అవమానపరుస్తున్నారు. హసీనా కుటుంబానికి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. ఆమె తండ్రి ముజిబుర్ రహమాన్ కాంస్య స్తూపాలను ధ్వంసం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వారిని అగౌరవపరిచారంటే దేశాన్ని అవమానపరిచినట్టే అని అవామీ నాయకులు అంటున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి ఇండియా అండగా నిలిచిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యూనుస్తో పాటు ఆయన గ్యాంగ్ను చట్టం ముందు నిలబెడతామని, సమయం కోసం వేచి చూస్తున్నామని అంటున్నారు అవామీ లీగ్ నాయకులు. ఇక యూనుస్ లాంటి వారు మత ఛాందసవాదులు జమాతే ఇస్లామీని పెంచి పోషిస్తున్నారు. అవామీ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకుంటే ప్రజలు ఒప్పుకోరు. అంతర్జాతీయ సమాజం కూడా ఒప్పుకోదంటున్నారు హసీనా మద్దతుదారులు. ఇక యూనుస్ ప్రభుత్వం రోహింగ్యా కారిడార్ను ఏర్పాటు చేసి సెయింట్ మార్టిన్ ఐలాండ్ అమెరికాకు అప్పగిస్తే పాశ్చాత్య దేశాలతో పాటు పాకిస్తాన్ను బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాన్ని వినియోగించుకోవడానికి అనుమతిస్తే బంగ్లాదేశ్లో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పుతాయని బంగ్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక బంగ్లాదేశ్ దుస్తుల తయారీ రంగం ఇటు ఇండియా అటు చైనాపై ఆధారపడి ఉంది. ఇరు దేశాలతో సంబంధాలు బెడిస్తే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. బంగ్లాదేశ్ మత ఛాందసవాదులకు ప్రజలు బాగోగులు పట్టవు. మాజీ ప్రధాని ఖలీదా జియా ఒక్కరే యూనుస్ను బతిమాలి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. మొత్తానికి చూస్తే బంగ్లాదేశ్లో యూనుస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. ఇక షేక్ హసీనా మాత్రం ఇప్పట్లో ఢాకాకు వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. మరి యూనుస్ ముందుగా ప్రజలకు హామీ ఇచ్చినట్లు దేశంలో ఎంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే అంత మంచిది. లేదంటే ప్రజల ఆగ్రహానికి యూనుస్ కూడా బలి కావాల్సి వస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటున్నారు బంగ్లాదేశ్ రాజకీయ వెటరన్స్. మరి యూనుస్కు ఇది వేకప్ కాల్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.